ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో 3 ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. 3 ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉన్న యెడల మన ఆత్మీయ జీవితము దేవునికి స్తోత్రం పర్ఫెక్ట్‌గా ఒక సంపూర్ణతకు చెందిందిగా ఉంటదండి. అవి ఏంటి అని మనం ఆలోచిస్తే పరలోకం చేరతామనే నిరీక్షణ మనకెప్పుడూ ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం ఎంత స్థాయికి చేరినా కూడా అది మనల్ని నిరాశపరుస్తది. కానీ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో నేను పరలోకం చేరతాను అనే నిరీక్షణ చాలా గొప్పదండి. అది రాబోయేది, అది శాశ్వతమైనది కాబట్టి ఆ నిరీక్షణ మనకు అవసరం. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు మీద ఎప్పుడు ఆల్వేస్ విశ్వాసం ఉంచాలండి. దేవునికి స్తోత్రం. మనం ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితేనే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తామండి. ఆమేన్. ఇంకా చూస్తే పరిశుద్ధులందరి మీద మనం ప్రేమను చూపించాలండి. మన ప్రేమ ప్రతి పరిశుద్ధునికి సహకారిగా మారతదని